ఓం హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌః క్లీం కళాం బిప్రతీం సువర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. మనకి గరుడ పురాణం చెప్తుందండి. మొత్తం 28 పనిష్మెంట్స్ ఉన్నాయి. మనకున్న రాసులు 12 రాసులు, నక్షత్రాలు 27. 27 నక్షత్రాల్లో మనందరం కూడా పుడతాం. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 నాలుగులు 108. మొత్తం 108లో ఈ అచంచలమైనటువంటి అనంతమైనటువంటి కోటాను కోట్ల మంది జనాలందరినీ కూడా సృష్టించారు, కేటగరైజ్ చేశారు. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, చిన్న పల్లెటూరు అమలాపురంలో ఉండొచ్చు, మాది రాజమండ్రిలో ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ కూడా ఒక లా ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టికి మనకి ఒక లా ఉంది. ఎలాగైతే మనందరం కూడా ఇప్పుడు ట్రిపుల్స్ వెళ్తే మనల్ని ఎలాగైతే పోలీసులు పట్టుకుంటారో, ఆ విధంగా పెనాల్టీ వేస్తారో, ఆ విధంగా కొన్ని శిక్షలు మనం చేసేటటువంటి లా ఆఫ్ క్రియేషన్ వ్యతిరేకంగా వెళితే మనకి ఈ యొక్క శిక్షలు ఉంటాయని చెప్పేసి గరుడ పురాణం చెప్తోంది. ఇది శాస్త్రవచనం, ఇది నా సొంత కవిత్వాలు కాదు. నేను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వారికి చెప్పారు. యమధర్మరాజు వారు ఏ ఏ శిక్షలు వేస్తారు అనేటటువంటిది చెప్పారు. ఎన్ని శిక్షలు ఉన్నాయో తెలుసా అండి మీకు? 28 శిక్షలు ఉన్నాయి. మనకి ఈ 28 పనిష్మెంట్ల్లో నేరం ఏమిటి, క్రైమ్ ఏమిటి, దానికి పనిష్మెంట్ ఏమిటి ఉంటుంది. సేమ్ మనం ఇక్కడ దొంగతనాలు ఇవి చేస్తే ఎలా అయితే జైల్లో పడేస్తారో, పోలీస్ ఇంట్రాగేషన్, తర్వాత కోర్టులు, తర్వాత జడ్జిమెంట్లు, తర్వాత కన్విక్షన్లు, ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ యొక్క 28లో కీ పనిష్మెంట్స్ ఏముంటాయంటే అండి, చూడండి. ఫస్ట్ది క్రిమి భోజనం. క్రిమి భోజనం అనేటటువంటిది ఒక రకమైన శిక్ష. ఇది ఎవరైతే గెస్ట్లు ఇంటికి వస్తారు కదా, అతిథులు, వాళ్ళని అఘోరపరుస్తారు, వాళ్ళకి పెట్టకుండా తినేస్తారు, అలాగే పిసినార్తనంతో బిహేవ్ చేస్తారు, అటువంటి వాళ్ళకందరికీ కూడా దే విల్ బి థ్రోన్ ఇన్ ఎ పిట్, ఒక గోతులో పడేసి వాళ్ళని మొత్తం వాళ్ళ బ్రతికుండగానే ఈ యొక్క పురుగులు, వామ్స్ అండ్ ఇన్సెక్ట్స్ తినేసేలాగా పడేస్తారు అక్కడ. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మనకి చచ్చిపోయిన తర్వాత శరీరం రాదు కదండి, మనకి మళ్ళీ ఎలా తింటారు, ఎలా వేస్తారు శిక్షను, నరకలోకం ఉండదండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది. అలా వాగే వాళ్ళకి నేను చెప్తాను. ఇక్కడ ఏమిటంటే చూడండి, వెనీరియల్ డిసీజెస్, హెచ్ఐవి, ఎయిడ్స్, తర్వాత ఈ యొక్క దాన్ని ఏమంటారు, గనేరియా, సిఫిలిస్ అనేటటువంటి వ్యాధి ఉండేది. కొరుకుడు వ్యాధి అంటారు. అక్కడ ఎవరైతే కామాంధుడై స్త్రీల దగ్గరికి, వేశ్యల దగ్గరికి వెళ్తాడో వాడికి కొరుకుడు వ్యాధుడు వచ్చి వాడి యొక్క పురుషాంగం దగ్గర మొత్తం కొరుకుడు కొరిచేస్తారు, దాన్ని కట్ చేసి అవతల పడేస్తారు వెనీరియల్ డాక్టర్స్. అండ్ ఈ యొక్క దీనివల్ల ఏమవుతుంది, గ్యారంటీ అనేది ఓ 10 సంవత్సరాలు ఇస్తారు. వాడి అదృష్టం బాగుండి పుణ్యాలు చేస్తే, గతంలో పుణ్యము ఇప్పుడు పుణ్యాలు చేస్తే బ్రతుకుడు ఉంటుంది, లేకపోతే అక్కడితోనే అండి. సో ఇది జరగట్లేదా భూలోకంలో? సో నెక్స్ట్ వన్, రెండవది వచ్చేసరికి కుంభీ పాకం. ఇది వీళ్ళని ఏం చేస్తారంటే దే విల్ బి ఫైర్డ్ ఇన్ ఆయిల్, ఆయిల్లో వేపేస్తారు. అంటే వీళ్ళు ఏంటండి శిక్ష అంటే ఫ్యామిలీస్ని డిస్ట్రాయ్ చేస్తారు. చాలా మంది చూడండి, ముసలి వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళు భార్యాభర్తల మీద చాడీలు చెప్పడము, అత్త కోడల మధ్య చాడీలు చెప్పడము, ఇలా కుటుంబాలను విడదీసేస్తారు. ఇటువంటి వాళ్ళకి వీళ్ళందరినీ కూడా ఆయిల్లో వేసి రోస్ట్ చేసేస్తారు, బాయిలింగ్ ఆయిల్లో. ఇది జరగట్లేదు అంటే వైన్ షాపుల పక్కకి వెళ్ళండి, చేపల నాటిని చూడండి, చికెన్లు మీరు తింటా ఉంటారు కదా, రోస్టింగ్ చేసేస్తారనమాట ఫిష్ని, వాటిని. అంటే ఆ జన్మనిచ్చి ఎలాగైతే భూలోకంలో ఉంటుందో అక్కడ
నరకలోకంలో ఉంటుంది. కాబట్టి నరకం లేదండి ఇది అవన్నీ సొల్లు కబుర్లు చెప్పొద్దు. అలాగే ఎవరైతే తంసీస్ తమిశ్రం తమిశ్రం అనేటటువంటిది అంటే డార్క్నెస్, చీకట్లో, అంధకారంలో పడేస్తారు. వీళ్ళు ఎవరంటే మోసగాళ్ళు, బిట్రేయర్స్. ఎవరైతే మోసాలు చేస్తారో నమ్మినటువంటి వాళ్ళని, ఎవరైతే పుస్టీల ఛాయిడ్ విప్డ్ రెలెంట్లెస్లీ, ఎవరైతే దొంగతనాలు ఇవన్నీ కూడా మోసాలు, ముఖ్యంగా మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఈ యొక్క తమిశ్రంలో చేస్తారు. అలాగే ఇంకొక శుచి ముఖం, శుచిముఖం అనేటటువంటి శిక్ష ఉంటుంది. దీన్ని నీడిల్ మౌత్ అంటారు. అంటే గుండుసూదులతో గుచ్చేస్తారనమాట. ఇక్కడ ఎవరైతే ఇతరుల యొక్క ధనాన్ని దొంగిలించి ఫ్రాడ్, మోసాలు, ఇప్పుడు చూడండి 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు, విజయ్ మాలవ్య కొన్ని లక్షల కోట్లు, ఇట్లా ఇవన్నీ వింటూ ఉంటాం కదా మనం. అలాంటి వాళ్ళందరినీ, ఆ ఫ్రాడ్ వాళ్ళందరినీ కంటిన్యూస్లీ పిక్డ్ విత్ నీడిల్స్ గుచ్చి పడేస్తారు. మీకు డౌట్ రావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో 3rd డిగ్రీ ఉంటుంది. అది ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది కాబట్టి అక్కడ సూదులతో గుచ్చేటి రకరకాల, వాళ్ళు మనుషులే కదా. అంటే నీకు ఆన్సర్ కావాలి. సినిమాల్లో చూస్తాం మనం, రియల్గా పోలీస్ కమిషనర్స్, డీజీపీలతో మేము పోలీస్ ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్స్, ఏసీపీ, డీసీపీలతో స్నేహం ఉంది కాబట్టి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు అనమాట. ఈ వ్యాధులు మీరు ఏం కంగారు పడక్కలేదు, ఇలాంటి వ్యాధులు ఉంటాయి. నెక్స్ట్ వన్ శుచిముఖం అయిపోయింది. వాళ్ళని కంటిన్యూస్ గా ఒక శరీరాన్ని ఇస్తారు, ఇచ్చి అక్కడ గుచ్చు పడేస్తా ఉంటారు. ఇది ఒక రకమైన శిక్ష. ఇక ఇంకో రకమైన శిక్ష వైతరణి నది. ఈ వైతరణి నది ఏమండి ఎక్కడో నరకలోకంలో ఉందండి అంటారు. వెళ్ళండి, ఒరిస్సా దగ్గరికి వెళ్ళండి. జాజ్పూర్ అనేటటువంటి ఊరు ఉంటుంది. అక్కడ గిరిజాదేవి శక్తిపీఠం అనమాట. 108 శక్తిపీఠాల్లో 54 శక్తిపీఠాలు ఇలా మనకు ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలే కాదు, అక్కడ గిరిజాదేవి ఉంటుంది. ఆ గిరిజా అమ్మవారు పార్వతీదేవి అవతారం. అక్కడ పక్కనే వైతరణి నది ప్రవహిస్తుంది. మనకి గంగా, యమున, గోదావరి అలాగో. అక్కడ ఆ నది ఏం చేస్తుందంటే అండి, ఈ యమభటులు తీసుకెళ్లేటటువంటి ఈ నదిలో మనకి బ్లడ్ ఉంటుంది. అది చెడు రక్తంతో కూడుకున్నటువంటిది. పస్ అంటే చీముతో కూడుకొని ఉంటుంది. అండ్ ఫిల్తీ లాంగ్వేజ్ అంటాం చూసారు, అంత అసహ్యకరంగా ఉంటుంది. వాటిల్లో నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మాన్స్ట్రస్ ఆక్వాటిక్ క్రీచర్స్ ఉంటాయి. అంటే తిమింగలాలు, ఈ యొక్క మనం షార్క్స్ ఇవన్నీ ఉంటాయండి, సముద్రంలో చూస్తాం కదా. అంతకంటే క్రొకడైల్స్, అంతకంటే భయంకరమైనటువంటి నీటి జీవాలు ఉంటాయి. వాటిలో అవి ఏం చేస్తాయంటే అవన్నీ క్రాస్ చేయాలా, చాలా కొరికి పడేస్తా ఉంటాయి మధ్యలో. అది ఇంటెన్స్ పెయిన్ తో ఉంటుంది. నెక్స్ట్ వన్ వైతరణి రివర్ అయిన తర్వాత కాలసూత్రం. ఈ కాలసూత్రం ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది, హాట్ యాజ్ హెల్. ఇంకా నరకం చాలు. ఇప్పుడు ఎండాకాలంలో జస్ట్ అండి ఒక 2 డిగ్రీలు పెరిగితేనే చాలు, అయిపోయి ఫ్యాన్ లేదు, ఏసీ సంగతి దేవుడు ఎరుగు అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, చెమట కారిపోతూ ఉంటాయి. ఢిల్లీలో ఎగిరిపోతూ ఉంటాం, కూలర్స్ పెట్టుకోవాలి. హైదరాబాద్ లాంటి ఊర్లో అంతకంటే భయంకరమైన వాల్కనస్ పగిలిపోయేటటువంటి అగ్ని జ్వాలలు, ఎలా అయితే సముద్రంలో గర్భంలో ఉండేటటువంటి అగ్ని శిఖలు బయటకు వస్తాయో, మౌంటైన్స్ అన్ని పేలిపోతే వచ్చేటటువంటి ఆ యొక్క అంత వేడిలో పడేస్తారు. ఏమిటో చూద్దాం. ఇదేంటంటే కాలసూత్రంలో టార్చర్ ఉంటుందండి. ఎవరైతే చాలా మంది తల్లిదండ్రుల్ని చాలా స్టైల్ గా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టేస్తాం. భార్య మాట విని పిల్లలను మేము మా పిల్లల్ని పెంచుకోవాలా, మా భార్యని పెంచుకోవాలా, మా భార్యని చూసుకోవాలని తల్లిదండ్రులని, తర్వాత మన వంశంలో ఉన్నటువంటి పెద్దల్ని, వీళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఆ యొక్క ఇన్వాల్వింగ్ ఎక్స్ట్రీమ్ హీట్ లో పడేస్తారు. అంతేకాదండి, చాలా మంది పండితులు ఏం చెప్పాలండి వీళ్ళు, అరే బాబు మీ నా బతుకున్నటువంటి తల్లిదండ్రులకు పెట్టండి రా నాయన తిండి, బతుకున్నటువంటి ఈ యొక్క మీ వంశంలో ఉన్న పెద్దలకు తిండి పెట్టండి రా అని చెప్పాలా. అది చెప్పకుండా గోకర్ణం వెళ్ళండి, అక్కడ పిండాలు పెట్టండి, కర్ణాటక పూజారులే చేయాలా. అలాగే ఈ యొక్క ఊరు ఉంది కదా మనకి అలంపురం జోగులాంబ, అక్కడ ఆ తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరం పిండాలు పెట్టండి. పిండాలు పెడితే బతుకున్న వాళ్ళకి తిండి పెట్టమని చెప్పాలా. ఎవరైతే ప్రవచనకారులు, స్వామీజీలు, ఈ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, పురోహితులు, వీళ్ళంతా కూడా పిండాలు పెట్టాలి, పిండాలు పెట్టాలి, పిండాలు పెట్టాలి, పితృదోషాలు పోతాయంటారు కదా.
వీళ్ళకి కూడా ఇదే శిక్ష అనమాట. ఎందుకంటే బతికొన్నాళ్ళకి తిండి పెట్టాలా. మీ వంశంలో ఉన్నటువంటి ఇప్పుడు అట్లీస్ట్ అప్పుడు పెట్టలేకపోయారు, ఇప్పుడు ఉన్నటువంటి ముసలి వాళ్ళని చూడండి అని. సో ఇదొక రకం. తర్వాత అంధకూపం, ఇది డార్క్ గా ఉంటుందండి, చాలా డార్క్ గా ఉంటుంది. దీంట్లో ఎవరైతే అవసరాలలో ఉంటారో వాళ్ళకి మనం కోరికలు తీర్చకుండా వాళ్ళని ట్రాప్ చేసి మనము వాళ్ళకి అటువంటి వాళ్ళందరినీ కూడా డార్క్ వెళ్ళపడేసి స్నేక్ ఫిల్డ్ అందులో ఈ యొక్క పాములతో నిండిపోయినటువంటి నూతులో వేసేస్తారనమాట. సో అండమాన్ శిక్షలను ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మేము బ్రిటిషర్ సంతానం దగ్గర చదివినటువంటి వాళ్ళం. డైరెక్ట్గా నా క్లాస్మేట్స్ నోయల్ రాబర్ట్స్, బ్రిడ్జెట్, ఇలాగా మేము మా టీచరే మిస్సెస్ మెనార్డ్, ఇలాంటి వాళ్ళందరి దగ్గర నేను పెరిగాను, బ్రిటిషర్ సంతానం వాళ్ళు. సో అప్పుడు అండమాన్ దీవుల్లో అక్కడ లెటర్ను వాళ్ళే అక్కడే ఒక బాక్స్ లో పెట్టేస్తారనమాట. వాడికి నిల్చోవడానికి కూడా ఉండదు ప్లేస్, వాడు ఒంగోడానికి కూడా అంతవరకు సరిపడేటటువంటి సినిమాల్లో చూపిస్తారు కదా, అలాగే అక్కడ నెంబర్ 1 నెంబర్ 2 అన్ని అక్కడే అనమాట. తిండి కూడా అక్కడే పెడతారు. ఇలా విధంగా అప్పుడు స్వాతంత్ర సమరయోధులనే కాకుండా అందరినీ అలా శిక్షించేవారు. సో అటువంటి ఈ యొక్క శిక్షలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అనేకమైనటువంటి శిక్షలు ఉన్నాయండి. ఈ శిక్షలన్నీ కూడా మొత్తం 28 రకాల శిక్షలు. కాబట్టి మన సొంత తెలివితేటలతో మనకి నరకాలు ఉంటాయా, యముడు ఉంటాడా, యమభటులు ఉంటారా, శిక్షలు ఉండవు అనేటటువంటి వాళ్ళకి ఆయన చూసుకుంటాడు చిత్రగుప్తుడు. యముడు చెప్పడం నా ధర్మం ఒక గురువుగా. కాబట్టి 12 ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి మరి ఏ రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, మరి ఎలా తప్పులు చేస్తే ఉంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా జన్మంలో మనకి మే 15 తర్వాత మే 29న బుధుడు జన్మస్థానంలోకి వస్తున్నాడు. శుక్రుడు, ఆ తర్వాత ఈ యొక్క గురుడు ఆల్రెడీ ఉన్నాడు. మే 11 తర్వాత శుక్రుడు వస్తున్నాడు. కాబట్టి జన్మంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళ వల్ల, మిథున రాశి వారికి గ్రహ సంపుటి వలన ఆదాయాలు బాగా పెరుగుతాయి, బాగుంది. అండ్ నెక్స్ట్ వ్యయంలో ఉన్నటువంటి రవి బుధుల వల్ల ప్రభుత్వం నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది కనబడుతుంది. అంటే ఏంటి ప్రభుత్వం అంటే ఇక్కడ మనకున్న గవర్నమెంటే కాదు, చచ్చిపోయిన తర్వాత యమ, ద లార్డ్ ఆఫ్ ధర్మ, చిత్రగుప్తుడు ఇస్ అసిస్టెంట్ ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ యొక్క కుజుడు కూడా స్వక్షేత్రగతుడై మేషరాశిలో ఉన్నటువంటి కారణంగా మిథున రాశి వారు ఆదాయాలు పెంచుకుంటారు. ఆల్రెడీ కేతువు మరి సింహరాశిలో ఉండి విదేశాలకు మీకు ఆల్రెడీ పర్మిషన్ ఇస్తున్నాడు. విదేశాల్లో సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారు. అండ్ విదేశాల నుంచి వచ్చేటటువంటి ఆదాయాల్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ హౌ ఫార్ యు ఆర్ రిలయబుల్ టు యువర్ పేరెంట్స్, ఎంతవరకు మీరు పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి హెల్ప్ చేసుకున్నారు. అదేవిధంగా అట్లీస్ట్ నాట్ ద అవుటర్స్, మీ ఇంట్లో వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఎంతమందికి చేస్తారు. సో ఇట్ నీడ్స్ అన్ ఇంట్రోస్పెక్షన్, యు నో. సో దీనికి మనకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళ కొంతమందికి, అందరికీ కాదు, ఇదంతా కూడా గోచార రీత్యా జరిగేటటువంటిది. దోస్ హూ నెవర్ కేర్డ్ ద పేరెంట్స్ అండ్ నెవర్ కేర్డ్ దేర్ యాన్సెస్టర్స్ అండ్ హూ క్రిటిసైజ్డ్ అండ్ ద పాస్ట్ ఋషుల్ని, యాన్సెస్టర్స్ ని అగౌరవపరచడం, డబ్బు మదంతో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదంతా హార్ష్ గానే ఉంటుంది గరుడ పురాణం కాబట్టి. అటువంటి వాళ్ళకి క్రిమి భోజనము, వామ్ ఫుడ్ అనేటటువంటిది పెట్టడం జరుగుతుంది. So sinners who disrespect their guests, who disrespect their elders, you know, వీళ్ళందరినీ కూడా they will be thrown into a pit and they will be made as a food to the worms and the insects. This of course 28 శిక్షలు. మరి ఇటువంటిలో కాలసూత్రం అనేటటువంటి దాంట్లో కూడా పడేస్తారు. ఇటువంటి వాళ్ళంతా కూడా who fail to respect their parents or elders, మీ యొక్క పూర్వీకుల్ని మీరు చేయనప్పుడు, అంటే మళ్ళీ చూడండి, ఇక్కడ పూర్వీకులు అనగానే పితృదోషాలు అనగా గోకర్ణం వెళ్ళాలా, పితృదోషాలు చేయించుకోవాలా, లేకపోతే నాసికా త్రయంబకేశ్వర వెళ్ళాలా, కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళ బిజినెస్ కోసం. ఇఫ్ యూ ఫాలో దేమ్, మీరు కూడా పోతారు. అందువలన వాళ్ళేదో బిజినెస్, వాళ్ళు దే ఆర్ నాట్ గురూస్. సో వాట్ స్వామి వివేకానంద టోల్, వాట్ ఆదిశంకరాచార్య టోల్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలా. వాట్ ప్రభాత్ రంజన్ సర్కార్ హ్యాడ్ టోల్డ్, దీస్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గురూస్. దట్ ద ఇన్కర్నేషన్ ఆఫ్ లార్డ్ శివ, యూనో. అందువలన ఇటువంటి వాళ్ళందరికీ కూడా అంధకూపంలో పడేస్తాడు.
They who do not give to the needy, they are trapped into a dark and snake-fitted well. పాములు పొదలో ఉన్నటువంటి పాములు ఒక వెల్ని వేసేసి అందులో పాములు ఉన్నటువంటి దాంట్లో వేసేస్తారు. అండ్ కొరలెంట్ గా చెప్పుకోవాలా, రెలవెంట్ గా చెప్పుకోవాలా. అండ్ నెక్స్ట్ వీడియోస్, ఫాలో మై వీడియోస్ అండ్ ఆల్. ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ నో అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిఫార్మ్డ్ ఆర్ ద రెనోవేట్ యువర్ సెల్ఫ్, ఉద్ధరేత్ ఉద్ధరాత్మ. అంతేగాని చెత్త ఫిలాసఫీలు చెప్తూ రాముడు సీతకు పెళ్ళం, సీత రాముడికి మొగుడు, దిస్ ఆల్ నాన్ సెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ బిఫోర్ ద యమ అండ్ ఆల్. కాబట్టి ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు డెఫినెట్ గా మమ్మల్ని సంప్రదించవచ్చు. పరిహారాలు చెప్తున్నాం మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారికి గురుబలం ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి, గురు చరిత్రను చదవండి. అలాగే మెడి చెట్టుకు పూజ చేయండి, మెడి చెట్టు నీళ్లు పోయండి. పూజ అంటే ముందు నీళ్లు పోయాలి. మీకు తిండి పెడితేనే నీళ్లు పెడితేనే మీకు పూజ. అంతేగాని పసుపు కుంకాలేసి ప్రదక్షిణాలు చేసి నీళ్లు ఒక స్పూన్ నీళ్లు పోయడం కాదు. రెనోవేట్, చేంజ్ అవ్వండి. సో ఈ విధంగా మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.